అన్ని గెలికింది వాడి కింద సందీప్ అయింది వాడిని ఏదో పల్లవి ఏదో సంథింగ్ అంటారు వాడిని అనేది పొడి కాలికి ఉండి నేను అమ్మ చెప్తాను ఇప్పుడు అనుకుంటా అంట ఉంటుంది ఒక్కోసారి ఏడు పెట్టినప్పుడు ఒకసారి అయిపోయింది అన్నప్పుడు నా మొత్తం వదిలేయాలి వాళ్ళ క్లాస్ అబ్బాయ స్కూల్ మొత్తం తెలుసు అంటారు నాకు ఇద్దరికి ఇష్టం వాడికి లేదంట వాడికి లేదా వాడు పెద్ద వాడు చిన్నపిల్లకాయలు కదా లవ్లు జీవులు ఉండవులే అని చూసుకోలేదు అది ఇద్దరిని ఎప్పుడు చెప్పాడంటప్ప నేనన్నా కార్డు పోయి కార్డునే చేస్తుంది అని ఆ రోజు నైట్ ఆడుకున్నాను నోట్లు పెట్టుకుని నువ్వు సంవత్సరాల ముందు అది ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే నేను పోతా యాడికి ట్రాన్స్ఫర్ అయ్యాను ఆడికో వరకు అడిగింది నేను ఇంకే ఫస్ట్ మానేసిన ఎక్కడికైనా వాళ్ళు ఆడికి ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోతాను అంటే నేను కూడా ఆడికి వెళ్ళిపోతా మీ అమ్మకి చెప్పాను నా ఫ్రెండ్ గురించి ఒక అమ్మ కూడా జరుగుతుంది సీన్ లేదమ్మా అన్నది చాలా కథలు పడుతున్నాను జాగ్రత్తగా ఉంటాను నేను మొన్న బాబా నేను మొన్న నేను సహజ నార్మల్గా మర్చిపోతున్నాను నార్మల్గా అన్ని ఏదో పేరుగా పిలిచింది నేను పలకల నేను అవును 10th ఫ్రెండ్ అనింది ఏం అంత దిగులుగా ఉంది నీకు అన్నా అన్న మరి నార్మల్గా ఏదో పేరు మూవీ లేదు మొన్న అమరన్ వచ్చింది కదా ఆ మూవీలో పేరు పిలుస్తుంది నాకేం అవసరం నాకే నాకు నేను ఎవరో పేరు పిలుస్తుంది నేను ఎందుకు పిలుస్తాను ఆ 10th ఫ్రెండ్ అంటే ఆగినది చెప్తే పెద్ద రోడ్ అయిపోయింది అందుకే ఆగాను ఏమి ఎక్స్ట్రా పడుతున్నావు పెట్టించాను అమ్మ నాన్న అన్న ఫస్ట్ వింటా నా తాత అన్నాడు చూస్తా ఉండు నా సాయి అది అర్థం మీ తాత అన్నాడు చూస్తా ఉండు ఏమిటో చెప్పే మెట్ట చేస్తున్నాను ఆ వద్దు లెక్క అన్నం లెక్క ఫ్రెండ్లా చూడాలా సంగతి వస్తుందా నీకేవి ఎక్కడే కొత్తూరు దగ్గర ఆటో వస్తుందా ఆటో వస్తుంది బస్సు ఉంది 10th నుంచి కరోనా టైం ముందు బస్సు వెళ్ళాను ఆ తర్వాత నుంచి ఆటో వచ్చింది వాళ్ళు చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారా వాళ్ళు ఎప్పుడు అక్క ఆటోలో ఎందుకు వెళ్తున్నా బస్సు రావట్లేదు అక్క అంటే అది ఇంకా అయిపోయింది ఎందుకు మళ్ళీ బస్సు షిఫ్ట్ అవ్వండి 2 నెలలకి అక్క బస్సులో రావట్లేదు అక్క ఆటోలో వెళ్తున్నా నాకు బోర్ అవుతుంది అక్క 10 minutes తీయాలి బస్ కండక్టర్ వస్తుంది కదా ఎక్కడ ఎవరో ఉన్నారు హౌస్లోనైతే ఇది బస్ పాస్ వస్తుందా దాంట్లో వాడిని నేమ్ ప్లేస్ ఫీమేల్ అని రాసిస్తుంది ఎంత నేమ్ ప్లేస్లో ఫీమేల్ అనేది ఏమో నా దరిద్రుడు ఏం అయితే వేసిందంటే నా కొడుకు కాడా ఏమంటే వెళ్ళాను గొడవ అయింది నన్ను కూడా అంతే నేను అది జోష్ షాప్ పడ్డాను ఇంతకుముందు బేకరీ వెళ్ళాడా అదైతే నన్ను బస్ పాస్ మీద జోష్ అనేసి ఇప్పుడు మేపే కార్ వచ్చింది అవునులే దాని ముందు బేకున్నా కదా ఇంతకు ముందు అక్కడ బేకరీలో అదే చేస్తాడు ఏమంటున్నారు ఏమైనా పేరు లేదా అది ఇది అని నేను నాన్న చెప్తాను ఒకసారి మాట్లాడతాను అనుకున్నా నాన్న వద్దులే అమ్మ నేను నాన్న దాకా ఒకసారి ఏదో డ్రైవర్ అడిగితే ఆమె చెప్తాను లేకపోతే మా అమ్మతో చెప్తారు మళ్ళీ కూడా ఇంకా నాన్నతో చెప్తాను బచ్చుకోపో ఒక సైడ్ తగ్గిపోద్ది మెడ నొప్పి అంట ఫోన్ చూసి మెడ నొప్పి
రాత్రి హాట్స్పాట్ ఆన్ చేసి మరి ఆయన అనుకున్నాడు ఆయన. వచ్చిందిరా కిందక హాట్స్పాట్ కింద ఆన్ చేసి వచ్చింది. కిందకు వస్తుంది, ఏందిరా స్పీడ్గా బాగా వస్తుంది. అమ్ముడు అమ్ముడు రోజు ఆన్ చేయించుకుంటుంది నా చేత, తెలీదా? అమ్ముడు ఆన్ చేయించుకుంటుంది, హాట్స్పాట్ అసలు అంత స్పీడ్గా వస్తుంది కింద దాకా. బాగా వస్తుంది. అది తెలియదులే నాకు. మామూలుగా హాట్స్పాట్ ఆన్ చేస్తే వస్తుంది కొద్దిగా దూరం, కానీ స్పీడ్ అనేది నెట్ వస్తుందా లేదా. రోషి హెమకక్కలు తమ్ముడు తెలుసా? అన్న గమ్ముగా ఉంటాడు తెలుసు కదా, ఉండాలి డీసెంట్గా. అరే మా తమ్ముడు లాగట్లేదు. అన్న బాగున్నాను నాన్న. బచ్చుకోపో అందరూ వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటారు, నువ్వు మాటలు వినట్లేదా? నువ్వు కూడా వెనకేటుండవు. నన్ను అదే నువ్వు కూడా వెనకేటుండవు, నేను బాగినేదమ్మా. అందుకే ఏటుండవు. రోజు గొడవలు వేసుకుంటా, అసలు వేస్తే గొడవలు కావాలి. జోలికి వస్తా, నీ జోలికి వస్తుంది గమ్ముకుంటా. హెంజ గమ్ముగా మాట పడతావా? అంతే, మనం ఇంటికి పోతాము. పని పాటు చేయకుండా ఫోన్లు పట్టుకొని కూర్చో ఉంటే ఎవరైనా ఏమంటారు? పని పట్టాలి, అక్కడ ఎందుకు పెట్టుకుందాం? పని చేస్తుంటే ఎవరు పెడతాం? ఏడా ఏంది ఆయన ఎందుకు ఎత్తి పనిలాగా అరుస్తా నాకు ఎంచలా? నీకు జల్లు బాగా నేను అరిచేదానికి ఎంచలా నాక బాగా చెప్తావు కదా. నేను ఎవరైనా లేచిన కాడి నుంచి ఫోన్ ఉంటుంది చేతిలో మనకి. చో 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 అంటే కదలవు నువ్వు. కాదు కాదు, నిన్ను తిడితే నాకు డబ్బులు ఏమైనా వస్తాయి చెప్పు, రోజు ఇంకా తిడతా. సరే, ఏమన్నా చెప్పొద్దు, న్యాయం అన్యాయం. ఫస్ట్ నీకు చెప్తా, తర్వాత నాకు చెప్తా. కష్టపడి నేను ఒక గేమ్ ఆడి 10 చాక్లెట్లు తెచ్చుకుంటాను అనుకో, అవి ఎవరు తినాలి? ఇద్దరు. సరే, అప్పుడు నేను ఇస్తే తీసుకోవాలా, నా ఎన్ని పెరుక్కోవాలా చెప్పు ఇద్దరు హాఫ్ కదా. కదా? కాదు పెద్ద చిన్న ఎవరు? నువ్వు చెప్పు హింస. కాదు పెద్దోళ్ళకి ఇచ్చి దాని దగ్గర పెద్దోళ్ళ దగ్గర తీసుకోవాలి. నాకు ఆకలి వేసినప్పుడు తింటానంట. అన్ని నాకు ఇచ్చేయి, అన్ని నాకు ఇచ్చేయి. అన్ని నాకు ఇచ్చి అన్ని నేను తినేస్తున్నానా? 9% మీరే తినేది, అదే 1% తింటానేమో. ఇచ్చేయి, నీకు అవసరం అంటే చాక్లెట్ పిచ్చి అన్నా కదా. నేను అనేది నా దగ్గర ఉన్నా కానీ తినేది వాళ్ళే. నాకు ఇచ్చేయి, నీకు అవసరం. పేరుకి నా దగ్గర ఉంటాయి అంటే ఎందుకని జాగ్రత్త పెడతా, లేకుంటే ఆంపాటు ఒకసారి అయిపోతాయని నా దగ్గర పెట్టుకుని నిదానంగా ఇస్తా. నేను తినేది అసలు తింటాను నేను, తినేదంతా మీరే కదా. అమ్మా నీ దగ్గర పెట్టుకుంటే అసలు మొత్తం 1 సెకండ్లో పూర్తి చేస్తానమ్మా. చాక్లెట్లు కూడా ఒకరోజు చాక్లెట్లు మొత్తం ఓపెన్ చేసి ఒకేసారి తినేసింది. అది జాగ్రత్త అనేది ఉండదు ఫస్ట్. అది లేకపోతే డబ్బడు తినేస్తాను. అది లేకపోతే కష్టం కదా. నేనేందా ఒకటి